ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో దంతేరు సందర్భంగా అక్టోబర్ 20 వరకు బంగారం వెండిపై 15 నుంచి 20% తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడి కథలు చెప్పుకుంటూ ఉన్నాము. మరి విక్రమార్కుడు పలకన్ పడతి కోసం తను బయలుదేరాడు 7 ప్రాకారాలు దాటటానికి. ఎలా దాటాడు, ఎలా సాధించాడు? పెదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళారు కదా. ఆవిడ ఎందుకు నాయనా ఈ పిల్లతోటి, మీకు హాయిగా మీ డబ్బులు ఉన్నాయి, వ్యాపారం చేసుకోండి, శుభ్రమైన పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోండి అనేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, అట్లా ఇట్లా అవ్వా, ఎవరో ఒకళ్ళు సాహసం చేయాలి కదా అంటే, అది కాదు నాయన, వీళ్ళు ఎంతమందినో అవమానించి కోట్ల కొద్ది ధనాన్ని దాచిపెట్టుకున్నారు. మరి ఇప్పుడు అలాంటి జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు సాహసికులైన వాళ్ళు వీళ్ళ దారి మళ్ళించాలి, వీళ్ళ తల వంచాలి, వీళ్ళ కొమ్ములు విరవాలి ఎవరో ఒకళ్ళు అనేసరికల్లా ఆవిడికి సంతోషం వచ్చింది. నాయన, సాహసిగా ఉన్నావు నువ్వు, చాలా మంచిది, సరే ప్రయత్నం చేయమంటే అప్పుడు వీళ్ళు అడిగారు భట్టి విక్రమార్కుడు, ఏమిటి ఈ అమ్మాయి సంగతి, ఎందుకు ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది? ఈ పాటలీపుత్రపు రాజుగారి కూతురు ఈ అమ్మాయి, ఎన్నో నోములు నోచాక పుట్టింది, పరమ సౌందర్యవతి. రాజు మరణించాడు. తల్లికి ఎవరికి పడితే వాళ్ళకి తన పిల్లని ఇవ్వకూడదని, ఏదో అత్యద్భుతమైన వాడు ఎవడికో ఇవ్వాలని ఆమె కోరిక. అందుకని ఇలాంటి ఏర్పాటు చేసింది తల్లే కానీ పిల్ల కాదు, తల్లే ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ప్రాకారాల సంగతి చెప్తున్నాం, 7 ప్రాకారం అని చెప్తున్నారు కానీ ఇంకా ఉంటాయి లోపలికి వెళ్ళాక, ఇంకో 2, 3 కూడా ఉన్నాయి. ఇది మొదట 1000 హోనులు వసూలు చేస్తారు లోపలికి వెళ్ళటానికి. 2వ ద్వారంలో భోజనం పెడతారు, అందులో కొన్ని ఉడికినవి కొన్ని ఉడకనివి ఉంటాయి. భోజనం అంటే విరక్తి పుడుతుంది. 3వ దాంట్లోకి వెళ్ళంగానే 3 బొమ్మలు వస్తాయి, రోబోలు. ఒకటి ఒక ముక్కాలి పీట మీద అదిమి కూర్చోబెడుతుంది, ఒకటి 2 చేతులు పట్టేసుకుంటుంది, 3వ బొమ్మ గుండు గీస్తుంది. ఈ బొమ్మలకు అందకుండా తప్పించుకుంటే కనుక 4వ ప్రాకారంలో ఓ కోతి, 4వ ప్రాకారంలో 2 మల్లులు ఉంటారు, మల్ల యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళని ఓడించాలి. తర్వాత ప్రాకారంలో ఓ కోతి ఉంటుంది, పెద్ద నల్లటి కోతి, దాన్ని తప్పించుకోవాలి. తర్వాత ప్రాకారంలో ఓ పులి, ఆ తర్వాత ప్రాకారంలో ఒక ఏనుగు, ఆ తర్వాత ఒక పాడుబడ్డ బావి, బురదలతోటి నిండి ఉంటాయి. ఆ బురదలోంచి వెళ్ళాలి. బురదలోంచి అవతలకి వెళ్ళాక తర్వాత ప్రాకారంలో ఒక తాడు, ఒక నత్తగుళ్ళతో నీళ్లు పెడతారు. నత్తగుళ్ళలో ఎంత ఉంటాయి నీళ్లు, ఆ నీళ్లతోటి ఈ ఒంటిని, ఈ తాటి దాంతో కాళ్ళు తుడుచుకోవాలి. బురదలో నడిచి వెళ్ళాడు కదా, ఎటా కడుక్కోవాలి, కానీ నత్తగుళ్ళలో నీళ్ళు అయిపోకూడదు. ఇంత నత్తగుళ్ళు ఉంటుంది, బాగుంది కదా. అది దాటాక ఒక చిమ్మ చీకటిలో ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరం అంతా స్తంభాలే, చీకటి, స్తంభాలు దాటి వెళ్ళాలి, లేదా స్తంభాల్లో చిక్కుకుపోతారు. చూసుకోకుండా వెళ్ళారంటే ఇరుక్కుపోవటమే. అది దాటాక ఒక పంచలోహపు మంచం ఉంటుంది. మంచం మీద తల ఏవైపో కాళ్ళు ఏవైపో తెలీదు, కొంత చీకటిగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా కూర్చోవాలి. కూర్చున్నాక కొన్ని బొమ్మలు వస్తాయి, మళ్ళీ కొంతమంది చెలికత్తెలు వస్తారు. ఒకటి సలసలగాగే నూనె నెత్తి మీద పోస్తుంది, ఒకటి ఏదో చేస్తుంది. వీళ్ళంతా సేవిస్తారు, వ్యామోహ పెడతారు. ఆడపిల్లలు వ్యామోహంలో తప్పించుకుంటేనే వెళ్ళినట్టు, లేదా వాళ్ళు ఏం చేస్తారు, గుండు గీసేసి ఎర్రవి తెల్లవి పచ్చవి సున్నబొట్లు పెట్టేస్తారు. ఆ అవమానపడకూడదు, వ్యామోహ పడకూడదు. ఇది దాటాకే అంతఃపురంలోకి ప్రవేశం. అక్కడ పెళ్లి కూతురు ఉంటుంది. ఈ అమ్మాయి పలకని పడతిగా చెప్పబడుతున్నటువంటి పాటలీపుత్రపు రాజకుమార్తె, భామాపురి నగర రాజకుమార్తె. ఆమె నోరు తెరిచి చచ్చిన మాట్లాడుతుంది. ఆమెతో ఏదైనా మాట్లాడిస్తేనే పెళ్ళి. ఇవన్నీ దాటుకుని వెళ్ళాక ఆమె ఏం మాట్లాడలేదు, ఇంకో బొమ్మలా కూర్చుంది, తెల్లారిపోయింది, మాట్లాడలేదు, వెళ్ళిపోవటమే. బాగుంది, ఇది లెక్క. ఇట్లా ఎందుకు చేశారంటే వీళ్ళు ఏంటంటే బాగా సమర్థుడైన వాడికే ఇవ్వాలి, లేకపోతే వాడు రాజ్యాన్ని కబళించేస్తాడు. ఈమెను పెళ్లి చేసుకుని కూడా ఇంకో ఎవరినో 5-6 తెస్తాడు. ఈమె 2వ పెళ్ళాం, 3వ పెళ్ళాం, 5వ పెళ్ళాం అవుతుంది. రాజ్యం వాడి పాలైపోతుంది. అందుకనే తల్లి ఇలాంటిది పెట్టింది. క్రమంగా ఇందులో డబ్బు సంపాదించవచ్చు,
ఉత్సాహం, మజా కూడా వస్తుంది, సరదా వస్తుంది. దాంతో వాళ్ళంతా దీనికి అలవాటు పడ్డారు. కోట్ల కొద్ది ధనాన్ని దాచింది ఆమె. ఎవడో ఒకడు వస్తాడు రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలని, వచ్చిన వాడికి వచ్చినట్టు శృంగభంగం చేసి పంపిస్తారు. అసలు ఇన్ని ప్రాకారాలు దాటి ఆ అమ్మాయిని మాట్లాడించడానికి వెళ్ళిన వాడు ఇప్పటిదాకా లేడు. ఇది కథ. సరే, భట్టి విక్రమార్కుడు ఇద్దరు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. విక్రమార్కుడికి ఇద్దరు వెళ్ళొచ్చుగా లోపలికి, సహాయకుడు వెళ్ళొచ్చు. భేతాళుడు సర్వదా వీళ్ళ వెనకాలే ఉంటాడు. సరిపోయింది. కావాలంటే వీరికి రెండో వాడు సాయం చేయొచ్చు అనమాట. ఇది లెక్క పెట్టుకున్నారు. లోపలికి వెళ్ళారు. మొదటి ప్రాకారంలో 1000 హొన్నులు చెల్లించారు. రెండో ప్రాకారంలో పెద్ద విస్తరేసి బోల్డు పదార్థాలు వడ్డించారు. చాలా జాగ్రత్తగా చూసి, వీళ్ళు తెలివి కలిగిన వాళ్ళు కదా, ఉడకనివన్నీ భట్టి మూట కట్టేశాడు. ఉడికింది మాత్రమే తిన్నాడు. ఉడకంది తింటే తిక్క పుడుతుంది కడుపులో, అవును, బ్రెయిన్ పని చేయదు. కేవలం ఆ పదార్థం తిన్నాడు, ఆ ఖాళీ అయిపోయింది. రెండో దాంట్లో ఈయనకి భోజనం వడ్డించడానికి ఇద్దరున్నారు. ఈ భట్టి ఏం చేశాడు, ఆ ఇద్దరిలో ఒకడిని తనతో పాటు పక్కకి తీసుకెళ్ళాడు, ఒక మాట మాట్లాడించడానికి. మీ ఊళ్ళో అవేవో దొరుకుతాయా ఇలాంటివేవో అడగటానికి. రాజుగారు భోజనం చేస్తూ ఉండగా సైగ చేశాడు, ఆయన కూడా తీసుకురా. మూడో దాంట్లోకి ప్రవేశించారు. ప్రవేశించంగానే లోపలికి వెళ్ళేసరికల్లా ఏమవుతుంది, 3 బొమ్మలు వస్తాయని చెప్పారుగా. అవును. ఈ భట్టి తన పక్కన ఉన్నాడుగా కర్ణం గారు, ఈ పని చేయటానికి సహాయకుడు. ఆ సహాయకుడు ఒక్క తోపు దోశాడు ఆ మూడో ప్రాకారంలో. తోసేసరికి లోపల నుంచి వచ్చిన బొమ్మలు లోపలికి వచ్చిన మనిషిని పట్టేసుకుంటాయి. తక్కిన ఆ గుమాస్తాన్ని పట్టుకుని ఒకటేమో ముక్కాలు వీటి మీద కూర్చోబెట్టింది, రెండోది అదిం పెట్టింది, మూడోది గుండు గీసేసి మూడో ప్రాకారం దాటేశారు. వీళ్ళకి పని లేదు, వెళ్ళిపోయారు. 4వ ప్రాకారం తలుపు తట్టబడింది. తలుపు తీసేసరికల్లా భట్టి విక్రమార్కుడు ఇంకొక గుమాస్తాని చేత్తో పుచ్చుకొచ్చాడు. పట్టుకున్నాడు చేత్తోటి. బలంగా గుంజి ఇతన్ని 4వ ప్రాకారం లోపలికి నెట్టేశారు. ఆ లోపల 2 మల్లులు ఉన్నారు. మల్లుడు లోపలికి ఎవడొస్తే వాడిని చిత్తకొట్టేయాలి. ఓకే. ఆ గుమాస్తా గారు దెబ్బలు తింటున్నాడు. రాజు విక్రమార్కుడు భట్టి ప్రాకారం దాటి లోపలికి వెళ్ళిపోయారు. 5వ ప్రాకారంలోకి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద బ్రహ్మాండమైన నల్లటి కోతి అడలు పుట్టేలాగా. భట్టి ఏం చేశాడు, తన చేతిలో ఉడకని పదార్థాలు ఏం చేశాడు, కొన్ని అందులో పళ్ళు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, అవన్నీ తినడానికి పెట్టారు. వీళ్ళు దాచేసుకున్నారు అవన్నీ. ఆ ఉడకని పళ్ళని వాటిని ఎత్తి కోతి చేతిలో పెట్టాడు. పెట్టాక అతనికి తెలిసింది అది కోతి కాదు, కోతిలాగా ఉన్న బొమ్మ మాత్రమే. ఓహో. దాన్ని చూసేసరికి హడలు పుడుతుంది. ఏం లేదు అక్కడ. దాటేశారు, కోతిని వదిలిపెట్టేశారు. దాటేసి ఇట్లా దూకుతున్నట్టుగా ఒక పులి నిలబడి ఉంది. ఇది కూడా బొమ్మే ప్రభు అన్నాడు. ఎంత సహజంగా ఉందంటే అది నిజంగా ఉన్నట్టుగా, నిజంగా పూలున్నట్టే హడలు పుట్టేలాగా. వెనకాల ఒక భయానకమైన వాతావరణం కనిపించేలాంటి ఒక తెర కూడా ఉంది. ఉలిక్కి పడతారు. ఆ బొమ్మని తోయటానికి మనుషులు ఉన్నారు అక్కడ. కానీ మీదకి కానీ ఆ బొమ్మను చూసి భయపడిన వాడి మీదకి తోస్తారు. అది బొమ్మని గ్రహించి నడిచి వెళ్ళిపోయిన వాడిని వాళ్ళు ఏం చేస్తారు, ఏం లేదు, బొమ్మను దాటేశారు. తర్వాత దాంట్లో పెద్ద ఏనుగుంది. అది ఇట్లా తొండమెత్తి కాలెత్తి దూకుతా అన్నట్టుగా ఉంది. అది కూడా బొమ్మే, సహజమైన ఏనుగులాగా కనపడుతుంది. వీళ్ళు దాని జోలికి కూడా వెళ్ళాల. బొమ్మను చూసి దాటేశారు. దాటేస్తే ఒక పాడుపడ్డ బావి. ఎలా వెళ్ళాలి అన్నాడు. బేతాళుడు దాటించేస్తాడు, ఏం పర్వాలేదు అని చెప్తే బేతాళుడు ఏం చేశాడు, ఇద్దరిని లేవదీసి బావిని దాటించి అవతలకి దింపేశాడు. అవతల తలుపు కూడా తెరవబడింది. మనుషులు దాటొస్తే తెరుచుకుపోతుంది తలుపు. తెరవబడేసరికి అంత బురద. విక్రమార్కుడు ఏం చేద్దాం, బేతాళుడు ఏమో నన్ను తీసుకెళ్తాడు, మీరేమో నడిచిరండి. విక్రమార్కుడు నడిచి వెళ్ళాడు. మనిషి అడుగులు పడ్డాయి. వాళ్ళ గుర్తది, అదేలే, బురదంటింది కాళ్ళ నిండా. అవతలకు వెళ్ళేసరికి అక్కడ నత్తగుళ్ళతో నీళ్లు, ఒక తాటి పట్టె ఉన్నాయి, తాటి తాడు ఉన్నాయి. అంటే మన ఏమంటారు దాన్ని, కంబార్ తాడు అంటారు మన వైపు. ఒక రకమైన తాటి నారతోటి అల్లుతారు. కొబ్బరి తాడు లాగానే ఉంటుంది తాటి తాడు. బట్టి అన్నాడు, మీరు కదలకుండా నుంచోండి అని చెప్పి ఆ తాటి తాడుని ఈ నత్తగుళ్ళలో నీళ్లతోటి ఇట్లా 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 తడిపి దాంతో పాదాలు తుడిచేశాడు శుభ్రంగా. మట్టెడుగు
ఆ తర్వాత వచ్చిన మందిరంలో పడకూడదనమాట. ఓహో. మట్టి మొత్తం బట్టి ఏం చేశాడు, ఆ నీళ్లు పోసి కడగల, ఆ తాటి దాంతో తుడిచేశాడు. కాళ్ళు తుడిచేసుకున్నారు. తుడుచుకున్నాక మందిరంలోకి ప్రవేశించేసరికి చిమ్మ చీకటి. చెయ్యి ఇట్లా ఆనిస్తే స్తంభాలు తగులుతుంది. ఎట్లా వెళ్ళాలి, అక్కడ లైట్ వేయకూడదు. అయితే ఏమన్నాడు, నేను భ్రమరంగా మారిపోతా, భేతాళుడు నన్ను తీసుకెళ్తాడు, గుయ్యి అని శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని ఫాలో అయ్యి రండి మీరు. అబ్బా, బాగుందిగా ఐడియా. బాగుంది. అక్కడి నుంచి భేతాళుడు తన స్వరూపంలో భట్టిని తన మీద పెట్టుకుని తీసుకెళ్ళాడు. స్తంభాలు దాటుకుంటూ వాడు వెళ్ళగలడు, వాడి చీకట్లో కళ్ళు కనపడతాయి, మనుషులకు కనపడవు కదా. అవును. వాడు ఏ స్తంభాల మధ్యలోంచి భేతాళుడు దాటాడో, భేతాళుడు వెనకాల నుంచుంటే విక్రమార్కుడు కనపడ్డు. భేతాళుడు అంత వాడు, అతడు పడితే విక్రమార్కుడు సహజంగా పట్టేస్తాడు. దారి ఎట్లా కనపడుతుంది, ఈ భట్టి గుయ్యి సౌండ్ చేస్తాడు. ఆ గుయ్యి సౌండ్ని, తుమ్మెద ఝంకారాన్ని ఫాలో అవుతూ ఈ మండపం మొత్తాన్ని దాటేసి వెళ్ళిపోయారు. మండపం దాటేశారు. దాటేశాక ఒక పెద్ద మందిరం లాగా ఉంది, మంచం ఉంది అక్కడ. భట్టి అన్నాడు, మన నిమ్మకాయలు ఉన్నాయని నిమ్మకాయలని మంచం మీద పోసాడు. పోసేసరికల్లా నిమ్మకాయ ఇట్లా పడేసరికల్లా అది కొంచెం దొర్లుతుంది కదా, పల్లం ఏ వైపు ఉందో అటు దొర్లుకుంటూ పోయినాయి అవి. మొత్తం నిమ్మకాయలన్నీ ఓ మూలగా వచ్చినాయి వెళ్ళి. అయితే అన్నాడు, ప్రభు ఇదేమో కాళ్ళ వైపు, మీరు తల వైపు కూర్చోండి అనగానే విక్రమార్కుడు పోయి తల వైపు కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా చాలామంది ఆడపిల్లలు చూస్తే వీళ్ళు అక్కడ పడుకుని కనపడుతున్నారు. వాళ్ళంతా వచ్చి వీళ్ళని వ్యామోహ పెడతారు. వాళ్ళకి రోజువారీ పనేం లేదు, ఇదంతా బోధించబడింది కానీ రోజు చేయటంలా. ఎవడో ఇక్కడ దాకా వచ్చిన వాడేడి, అదే కదా. మొదటి 3వ దాంట్లోనే వెనక్కి వెళ్ళిపోతున్నారు, లేదా 4వ దాంట్లో మల్లురు సావచిత కొట్టి పంపేస్తారు. ఒక్కడు కూడా కోతిని చూడలా, పులిని చూడలా, ఏనుగుని చూడలా, బురదలో నడిచిన నాథుడే లేడు. ఎవరి దారిని వాళ్ళు కూర్చుంటే వీళ్ళేం చేశాడు, భట్టి అదృశ్య రూపంలో ఉన్నాడు భేతాళుడితో పాటు. వెళ్ళి చకచక జుట్లు ముళ్ళేసేసాడు అమ్మాయిలందరికీ. జడలేసుకుని ఉంటారుగా, జడలు ముడులు. వాళ్ళు లేచి వచ్చి సలసలాగాగే నీళ్లు పోయాలి, ఈయన్ని పట్టుకోవాలి, గుండు గీయాలి, ఎన్ని చేయాలి. అమ్మాయిలందరూ ఈడెవడో వచ్చి కూర్చున్నాడని లేవబోయేసరికల్లా ఇంకేముంది, జళ్ళు పట్టుకుని ఎవరి దారిని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఢీకొని కేవుమని కేకలు పెట్టుకుంటూ హడావిడైపోయింది. వాళ్ళకి అర్థం కాల. మంచం మీద ఒక అతను కూర్చుని ఉన్నాడు, ఆజానుబాహువుగా కనిపిస్తున్నాడు, నగా నాణ్యం కనిపిస్తోంది. అమ్మాయిలు పరీక్ష అయిపోయినట్టేనా, పదండి రాజకుమార్తెను తీసుకురండి అన్నాడు. వీళ్ళంతా జళ్ళు ముళ్ళు విప్పుకోవటంలోనే సమయం గడిచిపోయింది. మంచం మీద కూర్చున్నాడు. కూర్చున్నాగానే అమ్మాయిలు లేచి రావాలి, వాళ్ళు వచ్చే లోపలే జుట్లు ముళ్ళేయబడ్డాయి. ఇంకేం చేస్తారు, సరే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి రాణిగారికి చెప్పారు, ఇట్లా ఎవరో మానవులు వచ్చారు, ఎవరో పురుషులు చాలా గట్టివాళ్ళుగా ఉన్నారు, తలాపినే కూర్చున్నాడు, మంచి ఎత్తరి అతను, ఆజానుబాహువుగా ఉన్నాడు, వీళ్ళ సంగతి చూడాలి. రాజకుమార్తెను తీసుకోమని హుంకరించాడు. రాజకుమార్తెను తీసుకోవాలంటే ఈ అమృతవాహిని రాజకుమార్తె రాణిగారు, ఆమె తల్లి అమృతమోహిని అని పేరు ఉంటుంది, అమృతవాహిని కూడా ఉంటుంది. ఈ అమృతవాహిని ఏం చేసింది, అప్పుడే ఎందుకు రాజకుమార్తెను పంపటము, ఎవరినైనా పంపిద్దామని దీపాల సాగి అని ఉంటుంది, దీపాలు పెట్టడానికి ఒక అమ్మాయి ఉంటుంది. ఈ మండపంలో అందగత్తెలు కానీ వీళ్ళంతా యంగ్స్టర్సే ఉంటారు. దీపం తుడిచి నూనె పోసి ఒత్తులు వెలిగించే సౌందర్యవతి అయిన అమ్మాయిని నువ్వు వెళ్ళవే ఆయనకి ఎదురు అన్నది. రాజకుమార్తె బదులు ఇంచుమించుగా అలాంటి వేషధారణలోనే ఉన్న ఈ అమ్మాయి ఎదురొచ్చింది. ఈ భట్టికి రాజుకి ఏమనుమానం వచ్చింది, విక్రమార్కుడికి ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయి, ఇంతకాలం నుంచి ఆ అమ్మాయిని పరపురుషుడి కంటపడకుండా ఉంచారు. ఈ పరీక్షలు అయిపోయిన చిటుకుని పంపించేస్తారా, ఎవరినైనా సహాయకురాల్ని పంపుతున్నారా, అర్థమైపోయింది అనేసరికల్లా భేతాళుడిని అడిగారు, ఈ అమ్మాయి సహాయకురాలా, ఈమె రాజకుమార్తె. ఈయనకి ఆమెను చూడంగానే వ్యామోహం కలగటల్లా అందుగతిగా కనపడుతోంది. సాటి రాకుమార్తెను చూస్తే అంటే ఈయన క్షత్రియుడు, ఒక ఫీలింగ్ రావాలి, అది రాలా, అందుకని అడిగాడు. అడిగేసరికల్లా ఈయన అన్నాడు, ఓ పని చేద్దాం, దీపం పట్టుకుని వస్తుంది కదా, ఈ దీపంలోంచి ఒత్తిని కిందకి లాగేస్తా, ఒత్తి ఎగసని దోసుకోవాలి. ఇప్పుడు మనం దీపం పట్టుకొస్తున్నాము, దీపంలో ఒత్తి జారిపోయింది, ఏం చేస్తాము, దీపం ఎగసని దోస్తాం కదా, ఆమె ఎగసన దోసి ఆ చేతిని
వస్త్రానికి తుడుచుకుంటే రాజకుమార్తె, తలకి రాసుకుంటే పని మనిషి. గుర్తుపెట్టుకోండి అన్నాడు. సరే, అమ్మాయి దీపం ఇట్లా పట్టుకుని వస్తుంటే ఈ భేతాళుడు ఏం చేశాడు, అదృశ్య రూపంలో వెళ్ళి ఒత్తిని వెనక్కి లాగేశాడు. ఇంత జాజ్వల్యమానంగా వెలుగుతున్న ఒత్తి వెనక్కి వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసింది, చటుక్కుని మళ్ళీ ఎగసం దోసుకోవాలి, చీకటిగా ఉందిగా, ఎగసం దోసి ఆ చెయ్యి టైట్ నెత్తి మీద రాసుకుంది. ఈ పని చేసే వాళ్ళకి ఆ అలవాటు ఉంటుంది. రాజకుమార్తె అయితే ఏ నూనె పడితే ఆ నూనె నెత్తికి రాసుకుంటుందా? రాసుకోదు. ఏదైనా ఖర్చీఫో ఏదో పక్కన ఉండే ఒక వస్త్రానికి తుడుచుకుంటుంది. తొడవల తలకి రాయంగానే రాజుకు అర్థమైంది. ఏమన్నాడు, రాకుమార్తె కాదు, అమ్మాయి దీపాలు పెట్టే అమ్మాయిలాగా ఉన్నావు, నువ్వెందుకు వచ్చావు, నువ్వు అట్లా ఎదురు రావద్దు, నాకు రాజకుమార్తె అని పిలుచుకురా అనగానే ఆ సిగ్గుపడి గుర్తుపెట్టేశాడు. మళ్ళీ గబగబా వెనక్కి వెళ్ళి రాణిగారికి చెప్పి, ఈ వెనక్కి వెళ్ళిన దీపాలమ్మాయి చెప్పింది, ఇంత సామాన్యుడు కాదు, రాజకుమార్తెను తెమ్మంటున్నాడు అని. సరే, ఈవిడేమనుకుంది, అమృతవాహిని, ఓహో ఇలా కాదని వంటలు చేసే అమ్మాయి ఉంటుంది, వడ్డం చేస్తుంది. ఆ వడ్డం చేసే పిల్ల అందగత్తెగా ఉన్న పిల్లని పిలిచి బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించుకుని నెత్తిని పుచ్చుకుని తీసుకెళ్ళు అన్నది. ఈ అమ్మాయి చక్కగా అలంకారం చేసుకుని పళ్ళెం పుచ్చుకుని వచ్చింది భోజనం వడ్డించడానికి. వచ్చేసరికల్లా రాజు అడిగాడు, ఈమె అసలైందేనంటావా అంటే, నేతి గిన్నె పడేస్తాను, కొత్త నేతి గిన్నె తేవడానికి వెళ్ళిందా రాకుమార్తె, కింద పడిన నేతిని ఎత్తిందా వంటలు చేసేదో వడ్డం చేసేదో అమ్మాయి, అంతే. అక్కడి నుంచి భేతాళ్ళు ఒక తోపు తోసాడు. తోయంగానే ఆమె చేతిలో నేతికిన్నె పుచ్చుకొస్తోందిగా, పాత్ర పట్టుకుంది. ఓ తాండ్ర బంగారు కంచము నేతికిన్నె పడంగానే అయ్యో నెయ్యి పడిపోయిందని తప్పకని ఏం చేసింది, కింద నుంచి తీసి గిన్నెలో వేడిపోయింది. రాజుకు తెలిసిపోయింది. ఏమన్నాడు, ఏమైతే వంటలు రంగసాని, నిన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చింది, ఇంత శ్రమ పడింది, నీవు పోయి రాజకుమార్తెను తీసుకురావాలి, ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ప్రవేశిస్తే మర్యాదగా ఉండదన్నాడు. పరిగెత్తుకుంటూ పోయింది వంటలమ్మాయి. మహారాణి ఇలా జరిగింది, ఆయన ఒప్పుకోవటం లేదు అనగానే సరే చూసింది. ఈయన ఆవిడ ముందే చూసింది అని, ఈయన నవమన్మధాకారుడుగా ఉన్నాడు, వివాహయోగ్యుడో కాదో ఈయన పంపించేసేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సరే, ఇప్పుడు రాజకుమార్తెని బయలుదేరి తీసింది. అమ్మ మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాడు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు, నువ్వు మాట్లాడకుండా తెల్లవారిపోయిందా వాళ్ళని మనం తన్ని తగిలేస్తాం, ఈ కథ ఇంకా కొన్నాళ్ళు నడుస్తుందని చెప్పి రాజకుమార్తెని తీసుకొచ్చి ఆయనకి చెప్పాము, కూర్చోబెట్టింది. మహాన్ భావ, నువ్వు చాలా సాహసిగా ఉన్నావు, చాలా పరాక్రమశాలిగా ఉన్నావు, ఇవన్నీ దాటుకొని వచ్చావు, అన్ని పరీక్షలు దాటావు. ఈ మాట్లాడటం రాని అంటే మాట్లాడడం వచ్చు కానీ మాటే మాట్లాడని యువరాణితోటి ముచ్చటగా మాట్లాడిస్తే ఆమెని సొంతం అవుతుంది, వివాహం చేస్తాం. నువ్వు మాట్లాడించలేకపోతే తూర్పు తెల్లవారిపోయిందంటే నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళవలసిందే అంటే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. చెప్పంగానే ఒక చక్కటి పడక మంచం ఏదో వేశారు, అలంకారం చేశారు. ఈయన్ని ఓవైపు కూర్చోబెట్టి మధ్యలో ఒక తెరేసి రాజకుమార్తె, ఈమె రాజకుమార్తె అని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే విక్రమార్కుడు ఏమన్నాడు, ఏం చేశాడు, మధ్యలో తెరేసుంది, రాజకుమార్తెను చూశాడా చూడలేదా, ఆమెను మాట్లాడిచ్చాడా, ఆమె ఏం మాట్లాడింది, ఆమెను మాట్లాడించడానికి విక్రమార్కుడు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి, వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.